సువార్త 3వ అధ్యాయము. అందరూ బైబిల్ తీయండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, మన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఇక ఫుల్ స్టాప్ లేదు. ఇక ఎట్లా ప్రేమించాడంటే ప్రాణం పెట్టునంతగా, రక్తము కారునంతగా మన దేవుడు అలా ప్రేమించాడు మనల్ని. అయితే ఈ క్రిస్మస్ ఆరాధనలో నేను చెప్పబోయేది ఏంటంటే, అసలు యేసు ప్రభు తన అద్వితీయ కుమారుడు ఈ భూమి మీదకి ఎందుకు రావాలి, ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం ఒక 3 మాటలు ముచ్చటగా వాక్యములో నుండే మీకు చదివి వినిపించి వివరించి త్వరగానే ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ భోజనం చేశారా? చేశారు కదా, ఇబ్బంది లేదు కదా మీకు? ప్రైజ్ ది లార్డ్. ఓకే, హుషారుగా ఉండండి, త్వరగా ముగించేస్తాను. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు రా బాబు అని అంటే, ఫస్ట్ వన్, ఆత్మల రక్షణ కొరకు. చెప్పండి, ఎందుకు వచ్చారు? చెప్పాలి ఇంకోసారి. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే ఆత్మలను రక్షించడానికి, నశించిపోతున్నటువంటి ప్రజలందరినీ రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన ఈ భూమి మీదకి రాకపోతే ఏ మనిషికి కూడా రక్షణ లేదు, విడుదల లేదు, ఆత్మ రక్షింపబడదు. అందుకని యేసు ప్రభు ఆత్మలను రక్షించడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. అది ఎలానో తెలుసా? పరిశుద్ధమైన పుట్టుక, పవిత్రమైన పుట్టుక. కన్య అయిన మరియా యోసేపుకు ప్రదానము చేయబడిన తరువాత మెరకెల్, అద్భుతం. మన దేవుడు ఎవరు? అద్భుతకరుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవజనమా, పరిశుద్ధమైన పుట్టుకతో. అందుకని మీరంతా చాలా ధన్యులు. ప్రభు మరియమ్మ గర్భాన ఉద్భవించాడు అంటే స్త్రీ. మీరందరూ ఎంతైనా ధన్యులండి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మీ ద్వారా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. అందుకని స్త్రీలందరూ ధన్యులే. ప్రైజ్ ది లార్డ్. ఆ గొప్ప ధన్యత దేవుడు మీకు ఇచ్చాడండి. పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీదకి మీ ద్వారానే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. చూడండి, చదువుకున్న వాక్యములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు. ప్రైజ్ ది లార్డ్. ఇది పాయింట్. ఎవరి యందు? కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు.
యేసు ప్రభు యందు విశ్వాసముంచు ప్రతివాడు, ప్రతి వ్యక్తి నిత్య జీవం పొందుతాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అంటే నీ ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే, నువ్వు నరకానికి పోకుండా ఉండాలంటే, తన అద్వితీయ కుమారుని యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ఏముంచాలి? ఈ విశ్వాసము ద్వారా నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. యేసు ప్రభు యందు విశ్వాసము లేకపోతే, నమ్ముకోకపోతే, మారు మనసు లేకపోతే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నువ్వు బాప్తిసం పొందకపోతే నీకు నిత్య జీవము లేదు. అందుకని యేసు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు, ఆత్మల రక్షణ కొరకు. ఇందులో భాగంగా ఇంకో వాక్యాన్ని చదువుదాం. 1 యోహాను 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. చాలా త్వరగా ముగించేస్తాను చదివి. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఎందుకని మనం ఆయన్ని ప్రేమించలే? ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించాడు. ఆయన తన అద్వితీయ కుమారుని మన కొరకు ఈ భూమి మీదకి పంపాడు. అందుకని మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపెను. దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించెను. దేవుడే మనల్ని ప్రేమించాడండి. దేవుడే మనల్ని ప్రేమించాడు, మనం ఆయన ప్రేమించలేదు. చూడండి, ఇప్పుడు మనం ఈ భూ సంబంధమైన ఆలోచన చేస్తే, ఎవరైనా నిన్ను ప్రేమిస్తే నువ్వు ప్రేమిస్తావు. నీకు ఏదైనా పెడితే మరలా నువ్వు వండుకున్నప్పుడు పెడతావు. నీ ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు వాళ్ళు వస్తే నువ్వు వెళతావు, లేకపోతే వెళ్ళవు. ఎందుకంటే నీ పెళ్ళికి, నీ ఇంట్లో జరిగే శుభకార్యానికి రాలేదు. ఇది మన ప్రేమ. యేసయ్య ప్రేమ తెలుసా? ఇదిగో, ఏది ఆశించకుండా మన నుండి ఆయనే మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా! మన దేవుడు ప్రేమ స్వరూపి, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. అందుకని మొట్టమొదటి మాట ఏంటంటే, ఆయన ఆత్మలను రక్షించడానికి ఈ భూమి మీదకు వచ్చాడు. ఆయన యందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరూ జీవించేవారు. హల్లెలూయా! అదే క్రిస్మస్. ఆయనందు విశ్వాసం ఉంచితే చాలు, నీవు ఆయన్ని చేర్చుకున్నట్లే నీ హృదయములో ఆయన పుడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది క్రిస్మస్ అంటే. విశ్వాసం ఉండాలి. ఎవరి యందు? కుమారునిగా పుట్టిన వాని యందు నువ్వు విశ్వసించాలి. విశ్వసిస్తే యేసయ్య నీ హృదయానికి వస్తాడు, నీ మదిలోనికి వస్తాడు. నీ బ్రతుకు మారుతుంది, నీ పరిస్థితులు మారుతాయి, నీ జీవితం మారుతుంది, నీ పద్ధతులు మారిపోతాయి. ఒరు ఈడు సుబ్బారావు గడినా, ఒరి మొన్నటి వరకు తాగి తందనలాడుతూ రోడ్ల ప్రక్కన తిరిగేవాడురా. ఓరి ఎంకన్న నీడు ఇప్పుడు సాల్మోన్ రాజు గారు చర్చికి వెళ్తున్నాడు. వీడు
తెల్ల బట్టలు వేసుకుని వైట్ బట్టలు వేసుకుని బైబిల్ ఎట్టుకుని ఎప్పుడు మారిపోయాడు రీడా, ఎప్పుడు మారిపోయాడు రా బాబు అని ప్రజలందరూ ఆశ్చర్యపడిపోయే రీతిగా, చెప్పుకునే రీతిగా నీవు ఉండాలంటే యేసుక్రీస్తు యందు నువ్వు విశ్వాసముంచాలి. అప్పుడు నీ బ్రతుకు మారుతుంది. ఎందుకురా అంటే యేసయ్య నీ హృదయంలోనికి వచ్చాడు, నీ జీవితంలోనికి వచ్చాడు. ఇక పాప కార్యాలలో నువ్వు పాలు పొందే అవకాశం ఉండదు. పరిశుద్ధత, పవిత్రత, నీతి, యథార్థత, ఇంతకు ముందు పాత రోత జీవితం నీకు ఉండదు. ఎందుకురా అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిరంతరము జీవించువాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? పునరుద్ధానుడు, సజీవుడు, మృతిని గెలిచిన దేవుడు. అటువంటి దేవుణ్ణి నమ్ముకున్నాం మనం. మన దేవుడు ఎవరో తెలుసా? మరణము లేనివాడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్కు చేరి వచ్చిన మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు యందు మీరు విశ్వాసం ఉంచండి, మీ జీవితాలు మారిపోతాయి, మీ బ్రతుకులు మారిపోతాయి, మీరు ఆశీర్వదించబడతారు. ఈస్ట్ వెస్ట్ చూస్తే మొట్టమొదటగా ప్రభువుని నమ్ముకున్నది ఎవర్రా బాబు అంటే ఊరు వెలుపల అనేవాళ్ళు. ఒకప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి సరైన తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, వారి దగ్గర వీరి దగ్గర పని చేసుకునే పరిస్థితి. ఇదిగో యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఈస్ట్ వెస్ట్లో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, ఆశీర్వదించలేదా? ఎట్లా రా బాబు అంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారు మీరంతా, ఆయన నమ్ముకున్నారు, దేవుడు చూశాడు, మీ ప్రార్థన విన్నాడు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాడు. కొట్టు చప్పట్లో. అవునా కాదని చెప్పింది వాస్తవా కాదా అక్క? నేను చెప్పింది వాస్తవా? యేసు ప్రభు నమ్ముకుంటే పెంట కొప్పల్లో నుండి పైకి లేపేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు మనం ఆరాధించే దేవుడు, చేతులెత్తి ఆశీర్వదించేవాడు. అందుకని అద్వితీయ కుమారుని యందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. అప్పుడు యేసయ్య నీలో పుడతాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలోకి వచ్చేస్తాడు. కాసేపు సెల్ ఫోన్ పక్కనెట్టేయండి, వాక్యం వినండి, వాక్యం మీద మీ మనసు పెట్టండి. మా మందిరంలో అయితే సెల్ ఫోన్ నాట్ అలౌడ్, స్విచ్ ఆఫ్ చేసేయాలి, లేదంటే జేబులో పెట్టుకోవడం, స్విచ్ ఆఫ్ చేసి. ప్రైజ్ ది లార్డ్. క్రమశిక్షణ చాలా అవసరం. అయ్యగారు బయటికి వెళ్ళి ఒకళ్ళు పంపించండి, వాళ్ళు అల్లరి పిల్లలు చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంటే మన బ్రతుకులు మారిపోతాయి. ప్రభువైన యేసుక్రీస్తు మనలోనికి వచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మన ఆత్మ రక్షింపబడతది, ముద్ర వేయబడతది. ప్రైజ్ ది లార్డ్. ఇది మొదటి మాట. రెండవ మాట, అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నారు, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, రెండవ పత్రిక. చాలా త్వరగా ముగిస్తాను నేను. కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీ 5వ అధ్యాయము 19 నుండి 21 వరకు చదవండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకునుచు ఆ సమాధాన వాక్యమును మాకప్పగించెను. హల్లెలూయా.
వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకప్పగించెను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట, అతని జీవితం ఒకప్పుడు ఎట్లా ఉంది? క్రైస్తులు అనబడిన వారిని చంపేవాడు, బండకేసి కొట్టేవాడు. ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో, ఎప్పుడైతే దర్శనం కలిగిందో, ఈ అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం మారిపోయింది, బ్రతుకు మారిపోయింది. ఆ కృపా వాక్యము ద్వారా, దేవుని మాట ద్వారా వారి జీవితం మారిపోయింది. యేసు ప్రభుని అంగీకరించాడు. అనేక పత్రికలు రాశాడు. ప్రైజ్ ది లార్డ్. అనేక సంఘాలను కట్టాడు. ఎందుకు రా బాబు అంటే, ఎప్పుడైతే ఆయన మాట్లాడాడు ఇంకా ఆయనకి దాసోహం అయిపోయాడు. ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరించాడో, ఆ కృపా వాక్యము దర్శించిందో, దేవుని మాట విన్నాడో, అతని జీవితం మారిపోయింది. మన జీవితం మారాలంటే యేసయ్య యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. కుమారుని యందు విశ్వాసం ఉంటే చాలు, నీ జీవితం మారిపోద్ది. ఎన్నో క్రిస్మస్లు మన జీవితంలో నుండి దొర్లిపోతూ వెళ్ళిపోతూ ఉన్నాయి. మనిషికి మార్పు లేదు. ఎందుకురా బాబు అంటే, లోకానికి దోసహ్యమైపోతున్నారు. ఈ లోకము దాని ఆశలన్నీ గతించిపోతాయి. ఎవరైతే యేసయ్య యందు విశ్వాసం ఉంచుతారో వారే నిరంతరము జీవించువారు. హల్లెలూయా. కృపావాక్యానికి అప్పచెప్పుకోనండి, వాక్యాన్ని నమ్మండి, వాక్యం మీద ఆధారపడండి, వాక్యం మీద విశ్వాసం ఉంచండి. ఈ వాక్యము మీ జీవితాలను మార్చేస్తుంది. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథము ఎందరో జీవితాలను మార్చింది, ఎందరి బ్రతుకులను మార్చింది. అందుకని కృపావాక్యానికి మనం అప్పచెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవ మాట, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 23వ వచనం. అపోస్తుల కార్యాలు అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. హల్లెలూయా. ఎవరి కొరకు యేసయ్య పుట్టాడంటే, ఇశ్రాయేలుల కొరకు, తన ప్రజల కొరకు, బానిసత్వం నుండి విడిపించడానికి, శాపము నుండి విడిపించడానికి ఇశ్రాయేలు కొరకు యేసయ్యను ప్రభు పుట్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా పుట్టించాడు తెలుసా? వాగ్దానము చొప్పున. మన దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చాడంటే భూమి ఆకాశము గతించిన ఆయన మాటలు ఎన్నడూ గతించవు, అవి జరగాలి. హల్లెలూయా. వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగిన దేవుడు. ఆ వాగ్దానం ఎట్లా నెరవేర్చాడంటే, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పత్తుగుడ్డలతో చుట్టబడి. ఇవన్నీ మనము సండే స్కూల్ టీచర్ గారు చక్కగా నేర్పిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మనం వింటూ ఉంటాం. రే చిన్న పాపని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవజనంగా మా దేవుని ప్రజలారా, అందుకని దావీదు వంశమందు
ధన్యుడు జన్మించినాడు దావీదు వంశమందు, ధన్యుడు జన్మించినాడు ఉడగు యెహోవా, ఈనాడు రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. హల్లెలూయా. ఆ పై వచనాలు చదువుతూ ఉంటే ఆ లూకా సువార్త 2వ అధ్యాయము ఆ మొదటి నుండి చదువుకుంటూ వస్తే మన దేవుడు ఎవరు? దావీదు వంశములో నుండి మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రక్షకుడు పుట్టాడు. ఇప్పుడు నీ హృదయంలో పుట్టాలా, నీ హృదయంలో జన్మించాలా. అందుకనే ఆయన పుట్టిన స్థలము క్లియర్గా రాయబడలా. మన దేవుడు ఎవరు? సర్వలోకానికి చక్రవర్తి. హల్లెలూయా. ఎక్కడైనా ప్రత్యక్షము కాగలిగిన దేవుడు, ఎవరి ప్రార్థనైనా వినగలిగిన దేవుడు, ఎవరి మొరనైనా వినగలిగిన దేవుడు. ఇశ్రాయేలు మొరపెట్టారు, అయ్యా బానిసత్వంలో ఉన్నామని. బానిసత్వంలో విడిపించడానికి మోషేని పుట్టించాడు మన దేవుడు. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళడానికి నాయకుని పుట్టించాడు. మొరపెడితే చాలు ఆయన ప్రార్థనలకించి విని వెంటనే సహాయము చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నెచ్చుడగు తండ్రి, సమాధానకర్త అని పేరు పెట్టబడెను. హల్లెలూయా. లేఖనాల్లో ముందుగా రాయబడి ఉంది వాగ్దానం. వాగ్దాన పుత్రుడు. వాగ్దానం నమ్మదగినది, నమ్మాల మనం. అందుకని ప్రతి సంవత్సరము జనవరి 31వ తారీఖున, అదే నూతన సంవత్సరంలోనికి మాకు ఒక వాగ్దానం ఉంటుంది. ఉపవాసం ఉండి 3 రోజులు సంవత్సరాంత ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. మాకు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దైవ సేవకులు, అయ్యా నేను ప్రార్థన చేశాను, మీరు రావాలి వాక్యం చెప్తాకంటే, అయ్యా ఉపవాస ప్రార్థనలు అంటే సరే అని ఉపవాస ప్రార్థనలు సగం అయిన తర్వాత మా పాస్టమ్ గారికి అప్పచెప్పి 8 గంటలకు వచ్చేసాను. ఈ ప్రార్థనలో మోకరించి ప్రభుని అడిగి ప్రజలందరి కొరకు, మందిరం కొరకు, మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేసి ప్రభు దగ్గర ఒక వాగ్దానం పొందుకుని ఆ వాగ్దానం బట్టి సంవత్సరం అంతా ప్రార్థన చేస్తే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆ వాగ్దానం పట్టుకుని, అంటే వాగ్దానం ప్రామిస్ చేస్తాం కదా మనం. మీ పిల్లోడికి స్కూల్కి వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళరా నీకు 5 స్టార్ చాక్లెట్ కొనిస్తానరా అన్నాం. మా డాడీ 5 స్టార్ చాక్లెట్ కొనిస్తానన్నాడు అని చెప్పి ఆడు స్కూల్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత నువ్వు తేలేదనుకో, వాడికి ఇవ్వలేదనుకో, ఏమంటాడు? డాడీ నాకు ప్రామిస్ చేసావు, డాడీ నాకు కొనిస్తానన్నావు, ఏది అని అడుగుతాడు. ఎందుకని? వాళ్ళ డాడీ ఏం చేశాడు? వాగ్దానం చేశాడు, ప్రామిస్ చేశాడు. మన దేవుడు ఎవరంటే అట్లాగే పిల్లోడు తండ్రిని ఎట్లా అడుగుతాడో, పిల్లలను మనము మన ప్రభువుని, ఆయన వాగ్దాన పూర్ణుడు కనుక, వాగ్దానం చేస్తూ నమ్మదగిన దేవుడు కనుక ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తే, వాగ్దానాన్ని బట్టి మనం మొరపెడితే ప్రభు వెంటనే సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మన పాపముల నుండి, దోషముల నుండి, అతిక్రమముల నుండి విడిపించడానికి రక్షకుని పుట్టించాడు మన కొరకు.
ఆ రక్షకుని యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫస్ట్ వన్, ఆయన ఎందుకు వచ్చాడు? ఆత్మల రక్షణ కొరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? ఆత్మల రక్షణ కొరకు. రెండవదిగా సమాధాన పరచడానికి ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. మూడవదిగా ముచ్చటగా అయిపోయింది, ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపేనని చెప్పాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు రాయని భూమి దిగి వచ్చాడంటే దుష్టత్వం నుండి మళ్లించడానికి. దుష్టత్వం, పాపం, అతిక్రమం, అబద్ధాలు, మోసం, అసూయ, అక్కుసం, వీటన్నిటి నుండి మాన్పి వాటన్నిటిని తొలగించి మనల్ని ఆశీర్వదించడానికి దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, కృప చూపే దేవుడు. దుష్టత్వం వీడాలి మనం. నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడతావో తెలుసా? పాపాన్ని మానాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. నీ శరీరం, నీ ఆత్మ, ప్రాణం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. దుష్టత్వంలో నీకు వెళ్ళిపోకూడదు. లోక ఆచారాలోనికి, ముసుగులోనికి నువ్వు వెళ్ళిపోకూడదు. వాటిలో పాలుభగస్తులు కాకూడదు నీవు. ఆ దుష్టత్వాన్ని ప్రభు విడిపించడానికి భూమి మీదకి వచ్చాడు. అందుకని నువ్వు మారు మనసు పొంది ముంచిన బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు నీ దుష్టత్వం పోతుంది, నీలో ఉన్న పాపం పోతుంది, నీలో ఉన్న అతిక్రమం పోతుంది. ఎలా పోతుంది? యేసు రక్తము ద్వారా కడగబడితే, ఆయన నమ్ముకుంటే, ఆయన విశ్వాసం ఉంచితే నీ దుష్టత్వము తొలగిపోతుంది. మరుక్షణము దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయాన్ని చెప్తాను, వినండి. అరణ్యంలో యేసు ప్రభు ఉపవాస ప్రార్థన పెట్టారు. ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత మరి ఇంటికి పంపించాలి కదా. అప్పటి వరకు ఏమి తినలేదు వాళ్ళు. వాక్యం మీద ధ్యాస ఉంచారు, యేసయ్య మాట మీద నమ్మిక ఉంచారు, వాక్యం వింటూనే ఉన్నారు. ముగించబడ్డే ఉపవాస ప్రార్థనలు ముగించబడిన తర్వాత వారు తినడానికి ఏమైనా పెట్టి పంపిద్దాం. కొంచెం నీరసంగా ఉంటారు వీళ్ళు, వాక్యం విన్నారు కదా, దూర ప్రయాణం చేయాలని చెప్పేసి ఆలోచన కలిగింది ప్రభుకి. శిష్యుల్ని అడిగారు, ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు బాబు. ఒకడు మాత్రం వాడి దగ్గర ఏమున్నాయి? 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి. ఆడమ్మ బాగా పెట్టి పంపించింది, ఆకలికి ఆగలేడని. మనం కూడా పంపిద్దాం కదా, మా అబ్బాయి ఆకలికి ఆగలేడండి, మా అమ్మాయి అసలు ఆకలేదండి అని క్యారేజీ పెడతాం కదా, బాక్సు. అట్లా పంపిస్తే ప్రజలందరినీ పంక్తులకు కూర్చోబెట్టి ఆ 2 చేపలు 5 రొట్టెలు తీసుకుని అదిగో ఆకాశం వైపు చూసి వాటిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి అందరికీ పంచి పెట్టగా ఇంకా మిగిలి ఉన్నంట గంపలో. నా దేవుడు ఆ విధంగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, మీ గంప నిండునుగాక. మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలను నా దేవుడు సియోనులో నుండి ఆశీర్వదించునుగాక.
ఆమేన్. ఆశీర్వదించడానికి పుట్టాం మనం. ఆయన ద్వారా ఆశీర్వదించడానికి పుట్టాం. ఎందుకురా మనిషి అలా దిగజారిపోతున్నాడంటే, నాశనం అయిపోతున్నాడంటే? దుష్టత్వం వేడట్లా, దుష్టత్వం మానట్లా, పాపం మానట్లా, త్రాగుడు మానట్లా, సిగరెట్టు మానట్లా, గుట్కాలు మానట్లా, బ్రతుకు మార్చుకోవట్లేదు. అందుకని ఆశీర్వదించబడట్లేదు. దుష్టత్వం విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అతిక్రమాన్ని విడిచిపెట్టాలి. ఇదిగో ఎవరి ద్వారా సాధ్యమో తెలుసా? ఇదిగో నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు ద్వారానే సాధ్యం. అది ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబడాలి. ఆయన రక్తం ద్వారా నువ్వు విమోచింపబడాలి. మంచి మనస్సాక్షి కలిగి ఒక తీర్మానానికి వచ్చి నీవు గనక ప్రభుని అంగీకరిస్తే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, గొప్ప చేస్తాడు. దుష్టత్వం నుండి మళ్లించడానికి ఈ మన ప్రభు అయిన క్రీస్తు ఈ భూమి మీదకి రావలసి వచ్చింది. ఎవరి ద్వారా విమోచన జరగదు. తద్రక్షం పుణ్యదాన బలియాగం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. యేసు రక్తము ద్వారా ప్రతి వ్యక్తి కడగబడాలి, శుద్ధి చేయబడాలి, పవిత్రుడిగా మార్చబడాలి. అప్పుడు నీతిమంతుడిగా మార్చబడతావు. ఇహమందును పరమందును నిరంతరము జీవించేవాడిగా ఉంటావు. హల్లెలూయా. ఒక విషయం చెప్తాను వినండి. ఈ శరీరం మాత్రమే నువ్వు కాల్చినా, కప్పెట్టినా, సమాధి చేసినా, గోరీలు కట్టినా, ఏం చేసినా ఏమవుతుంది? శిథిలమైపోతుంది. యేసు యందు విశ్వాసముంచిన వాడు నిరంతరము జీవించువాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ భూమి మీద జీవిస్తావు. ప్రభు వచ్చినప్పుడు మరలా నీవు ఆయనతో ఎత్తబడుతూ అక్షమైన శరీరాన్ని ధరించుకుని నిరంతరము జీవించువారు మనం. యేసు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నిరంతరము జీవించువారమై ఉన్నాం. యేసయ్య అందుకని ఈ భూమి మీదకి దిగి వచ్చారు, మనల్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి. యేసు ప్రభు నమ్ముకుని పేదవాడిగా ఉన్నట్లు చూపించండి నాకు. యేసు ప్రభు నమ్ముకుని ఆయన అంగీకరించి మందిరానికి వెళ్తున్నవారు నాశనం అయిపోయినట్లుగా నాకు చూపించండి. యేసు ప్రభు నమ్ముకున్న వారందరూ ఆశీర్వదించబడిన వాళ్ళే. హల్లెలూయా. ఏ ఒక్కడు చెడిపోయిన లేడు, ఆశీర్వదించకుండా లేని ఉన్నవారు ఎవరు లేరు. ఒకడు మన పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ఇప్పుడు నీ ఇంటికి అప్పుకు వస్తున్నారు. ప్రైజ్ అలా వస్తున్నారా లేదా? నీవే మందికి 10 మందికి పెట్టగలుగుతున్నావు. ఎందుకు? నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అటువంటి దేవుణ్ణి నమ్ముకున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. చెప్పమంటారా ముగించమంటారా? చెప్పమంటారా ముగించమంటారా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఒక వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 13:26 చదువుకుని ముగించేసుకుందాం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఒకసారి చదువక. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. కొట్టు చప్పట్లు. హల్లెలూయా. రక్షణ వాక్యము, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఈ వాక్యాన్ని నువ్వు నమ్మాలి. హల్లెలూయా.
నమ్మకపోతే నన్ను ఇజ్రాయెల్ తీసుకెళ్ళండి, చూపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నమ్మకం లేదనుకో నాతో వచ్చేయండి, ఓ 2 లక్షలు అట్టుకుని ఇజ్రాయెల్ వెళ్ళిపోదాం. ప్రైజ్ ది లార్డ్. రక్షణ వాక్యం మన యొద్దకు వచ్చింది. ప్రపంచమంతా తిరుగుతుంది రక్షణ వాక్యము. ఎవరైతే ఈ రక్షణ వాక్యాన్ని అంగీకరిస్తారో వారందరూ రక్షింపబడతారు, వారందరూ ఆశీర్వదించబడతారు, వారందరూ దీవించబడతారు. వచ్చింది రక్షణ వాక్యం, వినబడుతుంది ప్రతి చోట. ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించగలిగితే, ఆ వాక్యాన్ని నమ్మగలిగితే, వాక్యాన్ని నమ్మండి. ఏమి నమ్మాలి? మొన్న మధ్య వినండి, ఓ అక్క నాకు ఫోన్ చేసింది. ఆమెకు చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాళ్ళు ఇంటి ఎదురుగుండా నుండి ఒక మందిరానికి వెళ్తా ఉంది, ఓ సేవకుని దగ్గరికి. ప్రతి నెల మొదటి శుక్రవారము మన మందిరంలో ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. కటుకు ఉపవాసం ఉండి ప్రజలందరి కొరకు, వారి అవసరతల కొరకు ఉపవసించి మోకరించి ప్రార్థన జరుగుతుంది. ఆయా ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు. ఆకు కూడా వచ్చింది 2-3 సార్లు మన మందిరానికి వచ్చి ప్రార్థన చేయమని కోరింది. భర్తను తీసుకొచ్చింది, ప్రార్థన చేశాం. వాక్యం విన్నది, ఆదరణ పొందుకుంది, వెళ్ళింది. నన్ను అడిగింది, ప్రార్థన చేస్తాను లేక అన్నాను. ఆదివారం చక్కగా మందిరానికి వెళుతుంది, మంచిదే. వెళ్ళిన తర్వాత అన్న చెప్పాడంట, పలానా వాళ్ళ దగ్గర అవుతుంది పని అవుతుంది అని చెప్పి ఆయన 1,50,000 రూపాయలు ఇప్పించాడంట. అన్నా మరి ఏదైనా రాసుకుంటే బాగుంటుందేమో అని అంటే, ఎందుకమ్మా దేవుడే సాక్షి మనకి, నేను సేవకుణ్ణి అన్నాడు అని ఆ సేవకుని నమ్మి 1,50,000 రూపాయలు వేరే అతనికి డబ్బులు ఇచ్చేసేసింది. 3 నెలలు అయింది. మొన్న ఫోన్ చేసి, అన్నా ఇలా జరిగింది, ప్రార్థన చేయండి అన్నా. ఆ మొక్క నువ్వు ఇవ్వకముందు నన్ను ఆలోచన అడిగితే, ఓ సేవకునిగా నీకు ఆలోచన చెప్పి ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడేమో నువ్వు 1,50,000 రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చేసావు. ఎవరు నమ్మి? చెప్పండి అన్నా. సేవకుని నమ్మి. ఎవరు నమ్మన్నా నీ సేవకుని? వాక్యాన్ని నమ్ము. ప్రైజ్ ది లార్డ్. కృపా వాక్యాన్ని నమ్మండి. అంటే సేవకుని నమ్మొద్దని కాదండి. మళ్ళీ పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. కృపా వాక్యాన్ని నమ్మండి. బ్రతుకులు మారుతాయి, జీవితాలు మారుతాయి. యేసయ్య మనలో పుడతాడు, జన్మిస్తాడు. ఆ కృపా వాక్యానికి రక్షణ. ఏ వాక్యం? ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. ఏ వాక్యము? ఈ రక్షణ వాక్యము. ఏ రక్షణ వాక్యము? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అంతే, మరొకటి ఏమి లేదు. ప్రైజ్ ది లార్డ్. నమ్మితే చాలు, రక్షింపబడతావు. కృపావాక్యం, రక్షణ వాక్యం నమ్ము. వాక్యాన్ని నమ్మండి. వాక్యాన్ని నమ్మితే ఈ వాక్యమే నిన్ను లేవనెత్తుతుంది, ఈ వాక్యమే నిన్ను పరిశుద్ధులుగా మారుస్తుంది. వాక్యాన్ని నమ్మండి. ఆత్మతోను సత్యముతోను ఆరాధించేటువంటి ఈ మందిరంలో నిలిచి ఉండండి. సమస్తాన్ని విడిచిపెట్టి మీ కొరకే పస్తులండి, ప్రార్థన చేసే సేవకుని నమ్మండి. మీ సమస్యను వారి సమస్యగా భావించి ప్రార్థించే సేవకుడి దగ్గరికి రండి. తండ్రి గారు నాకు ఒక 1.5 year నుంచి పరిచయం. గతంలో వారి జీవితంలో జరిగిన విషయాలు చెప్తే చాలా ఆశ్చర్యమైంది. మందిరం కట్టే విషయంలో కానీ మీ సేవకుల సాక్ష్యం గొప్పది. కొన్ని మేకలను మేపుకుంటూ
ఆ మేకలను అమ్మి మరలా ఆ డబ్బు కొంచెం దాచిపెట్టి ప్రార్థన చేసి నిత్యము ప్రేరేపణ కలిగిన వారు సహాయం చేస్తే ఇతను సంపాదించింది. మేకల మేపుతూ ఒక సేవకుడు ఎన్నో శ్రమల పడి తెప్పలబడి ఈ రోజున ఇదిగో మంచి మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? సేవకుడు చేసిన యథార్థమైన సేవను ప్రభు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇటువంటి వారిని చూస్తే కొంచెం ఓల్డ్ కదండి, అంటే పెద్దవారు కదా, సైకిళ్ళ మీద సేవ చేశారు. అప్పుడు మోటార్ సైకిల్ లేవు, ఉన్న కొనడానికి డబ్బులు లేవు. అటువంటి సేవ చేసి ఈ రోజున ఇదిగో మీరందరూ సంతోషించేటట్లుగా, ఆనందించేటట్లుగా చక్కటి మందిరాన్ని నిర్మించారు. అందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ సేవకుని బట్టి నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఎవరండి? వారికి వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుని వారి సంపాదనే తప్ప మందిరానికి ఖర్చు పెట్టేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. కానీ ఈరోజు చక్కటి మందిరాన్ని ప్రభు మీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇంకా ఈ మందిరం విశాలపరచబడును గాక, సమస్తము సమకూడి జరుగును గాక, టైల్స్ వేయబడును గాక, కిటికీ డోర్లు పెట్టబడును గాక, సుందర వదనముగా మందిరము రూపు దిద్దును గాక. హల్లెలూయా. ఇటువంటి సేవకి ఖర్చు పెట్టండి, ఎన్నో ఖర్చు పెడతారు. ఇటువంటి సేవకునికి మీరు కానుకలు ఇవ్వండి మందిరం కొరకు. ఇలానే ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఐపీసీ చర్చికి వెళ్ళి వాక్యం చెప్తూ ఉండగా మందిరం కట్టబడింది, ఏమీ లేవు. ప్రార్థన చేసి ప్రవచించాను. అక్కడ మరలా నిలబడేటప్పటికి మామూలుగా లేదు, గుర్తుపట్టలేనంతగా మందిరం అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక నూనె పోసి ఎత్తుకోవచ్చు మాట, అట్లా ధైర్యంది. అట్లా ఉండాలి మందిరం మళ్ళీ వచ్చేటప్పటికి. దేవుని స్తోత్రం. నా ప్రభు ఈ మందిరమును దీవించునుగాక. కావలసిన ప్రతి అవసరత అక్కర్లో ప్రభు తన మహాదైశ్వర్యములో తీర్చబడునుగాక. హల్లెలూయా. దేవుని మందిరాన్ని ఖర్చు పెట్టండి, తప్పులేదు. ధారాళంగా దేవునికి ఇవ్వండి. మీకు ఇచ్చిన 10వ వంతులో దేవుడు 1% కదా అడుగుతుంటా. ప్రైజ్ ది లార్డ్. కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. మందిరానికి మీరు సహాయం చేయండి, ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా ఆత్మల రక్షణకై ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. సమాధాన పరచడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. వాగ్దానం, ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు మన దేవుడు తన అద్వితీయ కుమారుని రక్షకునిగా మనం రక్షించడానికి పరిశుద్ధమైనటువంటి జన్మ ద్వారా ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. మూడవదిగా దుష్టత్వము నుండి మళ్లించడానికి, ఇదిగో చేతులెత్తి ఆశీర్వదించడానికి ప్రభు భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.